ముస్లిమ్స్ అల్లాహ్ను ఎందుకు ఆరాధిస్తారు? ముస్లింలు అల్లాహ్ను ఆరాధించడం వారి జీవితంలో అత్యంత ప్రధానమైన కర్తవ్యం. ఎందుకంటే అల్లాహ్ ఒక్కరే సృష్టికర్త, పోషకుడు, పరిపాలకుడు, కాపాడువాడు. ఖురాన్ చెబుతుంది, నేను జిన్నులను మరియు మనుష్యులను సృష్టించినది నా ఆరాధన కొరకే. సూరా అల్-ధారియాత్ 51వ సూర 56వ ఆయత్. అంటే మన సృష్టి యొక్క ఉద్దేశ్యం అల్లాహ్ను తెలుసుకుని ఆయనను పూజించడం. ముస్లింలు అల్లాహ్ను ఆరాధిస్తారు ఎందుకంటే 1. ఆయనే సృష్టికర్త. ఆకాశం, భూమి, సముద్రాలు, గాలి, మనుషులు అన్నీ ఆయన సృష్టి. సృష్టికర్త తప్ప వేరెవరూ ఆరాధనకు అర్హులు కారని తర్కపూర్వకంగా స్పష్టమవుతుంది. 2. ఆయనే పోషకుడు, రజ్జాక్. ప్రతి జీవికి ఆహారం, నీరు, జీవం ఇచ్చేది ఆయనే. అందుకే ఆయనకే కృతజ్ఞత చూపాలి. 3. ఆయనే క్షమించేవాడు. పాపం చేసిన వారిని క్షమించే హక్కు కూడా ఆయనకే ఉంది. అందుకే ముస్లింలు ఆయన క్షమ కోసం దువా చేస్తారు. 4. ఆయనే నిజమైన దారి చూపేవాడు. ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ బోధనలు అల్లాహ్ ఇచ్చిన మార్గదర్శకం. 5. ఆయనతో పోలికలేని దివ్యత్వం. ఆయన లాంటివాడు ఎవరూ లేరు. సూరా అల్-షూరా 42వ సూర 11వ ఆయత్. ఇది ఆయన ఆరాధనను ప్రత్యేకం చేస్తుంది. సారాంశం: ముస్లింలు అల్లాహ్ను ఆరాధిస్తారు ఎందుకంటే ఆయన ఏకైక సత్యదేవుడు. ఆయన సృష్టికర్త, కాపాడువాడు. ఆయన మన జీవితానికి ఉద్దేశ్యం ఇచ్చినవాడు. ఆయన ఆరాధనలోనే మనశ్శాంతి, భద్రత, విజయము దాగి ఉంది. నిశ్చయంగా అల్లాహ్ స్మరణలోనే హృదయాలకు ప్రశాంతి లభిస్తుంది. సూరా అర్-రద్ 13వ సూర 28వ ఆయత్.